Hi, this is Ramesh from Accountancy Department. Okay, I am explaining about 3 column cash book. From the following particulars, make 3 column cash book of Ram and Co. for the month of December 2005. December 1st, 2005, cash in hand. Okay, credit balance 5,000 rupees. Cash at bank 4,000 rupees. And December 4th, cash withdrawn from bank by office use 1,000. December 6th, telephone expenses 500. December 8th, sold to old furniture 4,000. And December 12th, cash paid to Kiran 500 rupees and received discount 50 rupees. And December 18th, wages paid by check 1000. Check received from Sunil December 22 3,000 rupees. December 24, cash purchases 1500. December 26, cash deposited at bank 2000 rupees. Cash received from Akhil December 31st 1900 and discount allowed the 100. ఓకే. డిసెంబర్ 1న చేతిలో నగదు ఓకే క్రెడిట్ నిల్వ చూపుతుంది 5,000. క్యాష్ అట్ బ్యాంకు నగదు బ్యాంకు నిల్వ 4,000. ఆఫీస్ అవసరాల కోసం బ్యాంకు నుంచి తీసిన నగదు 1,000 రూపాయలు. టెలిఫోన్ ఖర్చులు 500. పాత మిషనరీ లేదా యంత్రం అమ్మకం 4,000. ఓకే. కిరణ్కు నగదు ఇవ్వడం జరిగింది 500. డిస్కౌంట్ రావడం జరిగింది 50. ఓకే. వేతనాలు చెక్కు ద్వారా చెల్లించారు. అదేవిధంగా సునీల్ నుండి చెక్కు వచ్చింది అదే రోజు బ్యాంకులో 3,000 వేయడం జరిగింది. ఓకే. ఇది నగదు కొనుగోలు 1,500. ఓకే. క్యాష్ డిపాజిటెడ్ అట్ బ్యాంక్ అంటే నగదుని తీసుకెళ్ళి బ్యాంకులో జమ చేశాము. అదేవిధంగా అఖిల్ నుండి మనకి నగదు రావడం జరిగింది. అఖిల్ నుండి అదేవిధంగా 1,900 వస్తే అఖిల్కి 100 రూపాయలు డిస్కౌంట్గా ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది 3 column క్యాష్ బుక్. ఇందులో కాంట్రా ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయంటే ఎదురుపద్దు అంటాము. డిసెంబర్ 4న ఇక్కడ ఆఫీస్ అవసరాలకు క్యాష్ విత్డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 26న జమ చేయడం జరిగింది బ్యాంకులో. ఇది మనకి 3 column క్యాష్ బుక్ అండి. ఫస్ట్ వీడియో చేయడం జరిగింది లాస్ట్ డే. అది ఒకసారి చూస్తే మీకు 3 column క్యాష్ బుక్ అంటే ఏంటి అన్నీ తెలుస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఈ 3 column క్యాష్ బుక్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్, క్యాష్ రిసిప్ట్స్ డెబిట్ సైడ్ వస్తాయి, క్యాష్ పేమెంట్స్ క్రెడిట్ సైడ్ వస్తాయి. ఓకే. ఎనీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ దిస్ బుక్ అంటే ఇక్కడ అరువు వ్యవహారాలు ఏమీ రికార్డ్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ మనం రికార్డ్ చేసే వ్యవహారాలన్నీ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవి మాత్రమే రికార్డ్ చేయాలి. కాంట్రా ఎంట్రీ ఆల్రెడీ నేను నోట్స్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. కాంట్రా ఎంట్రీ అంటే మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ మరియు బ్యాంక్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ మాట. క్యాష్ బ్యాలెన్స్ తీసుకెళ్ళి బ్యాంకులో పోస్ట్ చేసినప్పుడు, బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకొచ్చి వ్యాపారంలో పోస్ట్ చేసినప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుంది. అంటే కాంట్రా ఎంట్రీ మీన్స్ ఎదురు పొద్దు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టేజెస్లో ఉంటుంది. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ డిపాజిటెడ్ అట్ బ్యాంక్, చెక్ రిసీవ్డ్ అండ్ డిపాజిట్ అండ్ ఎనదర్ డే. ఈ 3 స్టేజెస్లో మనకి ఉండడం జరుగుతుంది ఎదురుపద్దు. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూద్దాం మళ్ళీ మనం. ఓకే. సమ్లోకి వెళ్దామంటే కాంట్రా ఎంట్రీ రికార్డ్ ద ట్రాన్సాక్షన్ అండ్ ఇండికేషన్ విత్ షీతో ఇండికేట్ చేస్తాం ఎదురుపద్దుని. తెలుగు మీడియం వాళ్ళు అయితే ఏం పెట్టుకుంటారు. ఓకే. చూద్దాం. ఈ ప్రాబ్లం ఈరోజు చూస్తే మనకి అండర్స్టాండ్ అవుతుంది. ఇది థర్డ్ వీడియో అండి. యాక్చువల్లీ ఫస్ట్ వీడియోలోనే చిన్న డౌట్ క్లారిఫై చేయడం వల్ల సెకండ్ వీడియోగా తయారు చేయడం జరిగింది. ఇది చూద్దాం వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫస్ట్ మనకి డిసెంబర్ 1st 2005 క్యాష్ ఇన్ హ్యాండ్ క్రెడిట్ నిల్వ చూపుతుంది కాబట్టి క్రెడిట్లో 5,000 చూపించాలి మనం. క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే. బై క్యాష్ బ్యాలెన్స్ అని చెప్పేసి బై క్యాష్ బ్యాలెన్స్ హౌ మచ్ అమౌంట్ by small adjustment just wait.
ఓకే, ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. బై క్యాష్ బ్యాలెన్సెస్ 5,000 rupees. And what is the next step? As the same day cash at bank. ఇక్కడ క్రెడిట్ డెబిట్ చెప్పలేదు కాబట్టి డెబిట్ నిల్వ అని మనం తీసుకోవాలి. క్యాష్ ఎట్ బ్యాంక్ టు క్యాష్ ఎట్ బ్యాంక్ అని చెప్పేసి మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, క్యాష్ ఎట్ బ్యాంక్. జస్ట్ వెయిట్, స్మాల్ అడ్జస్ట్మెంట్. రైట్, ఫాలో. బ్యాంక్ బ్యాలెన్సెస్ చూస్తే మనకి హౌ మచ్ అమౌంట్? క్యాష్ ఎట్ బ్యాంక్ 4,000 rupees. Okay, and next step again, and next date 4th, cash withdrawal from bank by office use. ఆఫీస్ అవసరాలకు మనకి బ్యాంక్ నుంచి తీసిన నగదు అంటే క్యాష్, మనకి రిసిప్ట్ పేమెంట్ అని చూసుకోవాలి. క్యాష్ విత్డ్రావల్ అంటే మనకి ఆఫీస్ అవసరానికి డబ్బులు అవసరమే తీసుకున్నమాట. డేట్ 4th అంటే క్యాష్ మనకు వచ్చింది. అంటే క్యాష్ విత్డ్రావల్ ఫ్రమ్ బ్యాంక్ అంటే మనకి ఇది కాంట్రా ఎంట్రీ, ఎదిరిపోద్దు. క్యాష్ విత్డ్రావల్ ఫ్రమ్ బ్యాంక్ అంటే క్యాష్ అకౌంట్ డెటర్ టు బ్యాంక్ అకౌంట్, అంటే క్యాష్ డెటర్ కాబట్టి టు బ్యాంక్ బై క్యాష్ అని వస్తుంది. ఓకే, టు బ్యాంక్ బై క్యాష్ అని వస్తుంది. ఫస్ట్ డేట్ ఏదైతే ఉందో తీసుకోవాలి, December 4th. ఓకే, 4th December to bank account how much amount? అపోజిట్ డైరెక్షన్లో క్యాష్ కాలంలో వేసుకోవాలి 1,000 rupees. ఎందుకంటే ఇప్పుడు అపోజిట్ డైరెక్షన్లో అమౌంట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ సేమ్ డైరెక్షన్లో మనకి 4 December 5 సేమ్ బై క్యాష్ అకౌంట్. ఓకే, క్యాష్ అకౌంట్ అన్నాం కాబట్టి బ్యాంక్ వరంలో మనం చూద్దాం 1,000 rupees. ఓకే, ఇండికేషన్ సింపుల్గా క్యాపిటల్ C, వాటర్ ఇట్ మే బి, పోస్ట్ C. కాంట్రా ఎంట్రీ హైలైట్ చేయడం కోసం మనం ఇలా పోస్ట్ చేయడం జరుగుతుంది C అని. ఓకే, వన్స్ అగైన్ రిపీటెడ్. 4th December 4th, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ బై ఆఫీస్ యూజ్. ఆఫీస్ అవసరాలకు బ్యాంక్ నుంచి తీసిన నగదు. మనకి నగదు రావడం జరిగింది. యాక్చువల్లీ దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటర్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ బ్యాంకు డెబిట్లో క్రెడిట్లో అపోజిట్ డైరెక్షన్లో చూపించడం జరిగింది. క్యాష్ అకౌంట్ డెటార్ అన్నట్టు కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ బై క్యాష్ అకౌంట్. ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్ వచ్చినప్పుడు క్యాష్ కాలంలో అమౌంట్ వేయాలి. ఇక్కడ బై క్యాష్ వచ్చినప్పుడు 1,000 rupees బ్యాంక్ కాలంలో వేయాలి, అపోజిట్ డైరెక్షన్. ఓకే, దిస్ ఈస్ ద కాంట్రా ఎంట్రీ. అండ్ నెక్స్ట్ 6th December 6th టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. ఖర్చు ఎక్స్పెన్సెస్ అంటే టెలిఫోన్ ఛార్జెస్. మనం డబ్బులు చెల్లించడం జరుగుతుంది. నెల టెలిఫోన్ బిల్కి 500 rupees అంటే అమౌంట్ పేమెంట్ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ December 6th బై టెలిఫోన్ ఛార్జెస్, రైట్ అని చెప్పేసి మనకి ఒక 500 rupees చెక్ ద్వారా చెల్లించలేదు కాబట్టి ఓన్లీ క్యాష్ పేమెంట్ కాబట్టి ఇలా క్యాష్ కాలంలో 500 చూపిస్తే సరిపోతుందండి. 6th. నెక్స్ట్ మళ్ళీ December 8th సోల్డ్ టు ఓల్డ్ ఫర్నిచర్ 4,000. మన బిజినెస్లో ఫర్నిచర్ ఏదైనా మనకి ఓల్డ్ మిషనరీ అమ్మేయడం జరిగింది, అంటే పాత యంత్రం అమ్మకం జరిగింది.
4,000. ఏదేమైనా పాత కొద్ది అమ్మితే మనకి అమౌంట్ అనేది వస్తుంది, క్యాష్ అనేది వస్తుంది. అంటే సోల్డ్ అమ్మాము కాబట్టి క్యాష్ వచ్చింది. టు ఓల్డ్ ఫర్నిచర్, టు సోల్డ్ టు ఓల్డ్ ఫర్నిచర్ December 8 సోల్డ్ టు ఓల్డ్ ఫర్నిచర్ అండి. క్యాష్ అనేది మనకు వస్తుంది. సోల్డ్ టు ఓల్డ్ ఫర్నిచర్, సోల్డ్ టు ఓల్డ్ ఫర్నిచర్ అంటే ఓల్డ్ ఫర్నిచర్ మన దగ్గర ఉంది, దాన్ని మనకి ఇంకా వేస్ట్ అని చెప్పేసి తుక్కుకో దేనికో అమ్మేయడం జరిగింది. దట్స్ మీన్స్ స్క్రాప్ అంటాం. ఏం చేసినా మనకి అమౌంట్ అనేది రావడం జరిగింది కాబట్టి సోల్డ్ టు ఓల్డ్ ఫర్నిచర్ 4,000 రూపీస్. 4,000 రూపీస్ని ఇలా చూపించేస్తాం. ఇదండి మనకి December 8th పాయింట్. అండ్ నెక్స్ట్ December 12th క్యాష్ పెయిడ్ టు కిరణ్ 500, డిస్కౌంట్ రిసీవ్డ్ 50 రూపీస్. అంటే క్లియర్గా డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పడం జరిగింది. ఒకసారి చెప్పడం అంటే పెయిడ్ అన్నాడు కాబట్టి పేమెంట్ అయ్యింది. అది December 12th డిస్కౌంట్ 50 రూపీస్ వచ్చింది. క్యాష్ పెయిడ్ టు కిరణ్ December 12th. ఇటు సైడ్ మనం సింపుల్గా 12th December 2005 అని చెప్పేసి బై కిరణ్ అకౌంట్ ఎవరైతే ఉన్నారో కిరణ్ చెక్ ద్వారా కాదు కాబట్టి అమౌంట్ 500 చూపి డిస్కౌంట్ కాలంలో మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ అయినట్టు మాట 50 రూపీస్ చూపించడం జరిగింది. ఇదండి. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ కిరణ్ అయిపోయింది. December 18 వేజెస్ పెయిడ్ బై చెక్, అంటే శాలరీస్ పెయిడ్ బై చెక్ అంటాం, వేజెస్ పెయిడ్ బై చెక్ అంటాం. అలాగనే ఇక్కడ మనకి చెక్ అనేది ఇంపార్టెంట్. చెక్ ద్వారా అన్నాడు కాబట్టి బై వేజెస్ అకౌంట్ అని చెప్పి ఎక్స్పెన్సెస్ అండి ఇది. December 18 సేమ్ మళ్ళీ December 18 December 18 అండి. December 18 చూస్తే మనకి బై వేజెస్ అకౌంట్ అని చెప్పేసి మనకి త్రూ చెక్ వాడు అన్నది. త్రూ చెక్ కాబట్టి బ్యాంక్ కాలంలో హౌ మచ్ అమౌంట్ పేడ్, వేజెస్ పేడ్ 1000. నెక్స్ట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్ అండి, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సునీల్. వెరీ ఇంపార్టెంట్ అండి. December 22 చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సునీల్ యాజ్ ద సేమ్ డే డిపాజిటెడ్ అట్ బ్యాంక్. ఇది కాంట్రా ఎంట్రీ కాదండి. వచ్చిన చెక్కు అదే రోజున బ్యాంకులో వేసేస్తాం తీసుకెళ్ళి. సునీల్ అనేవాడి నుండి చెక్ వచ్చింది, బట్ అదే రోజు బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం కాబట్టి ఇది కాంట్రా ఎంట్రీ కాదు. అది పాయింట్. నెక్స్ట్ డేట్ 23 అని ఇచ్చేసి అబోవ్ చెక్ డిపాజిటెడ్ అట్ బ్యాంక్, పై చెక్ని బ్యాంక్లో వేశారంటే అప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఇలాంటి పాయింట్ గుర్తుపెట్టుకుంటే చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సునీల్ అంటే సునీల్ నుండి వచ్చిన చెక్ 22వ తారీఖున అంటే క్యాష్ రూపంలోనే చెక్ అనేది వాడు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ మనం డేట్ తీసుకోవాలి. ఫస్ట్ వాడు చెక్ ఎప్పుడు వచ్చింది? 22న సునీల్ నుంచి వచ్చింది. 22న మనకి చెక్ రావడం జరిగింది వాడి దగ్గర నుంచి. టు సునీల్ అకౌంట్ అని చెప్పి డైరెక్ట్గా మనం బ్యాంక్ వాళ్ళలోనే చూపించాలి. కారణం ఏంటంటే అదే రోజు యాజ్ ద సేమ్ డే డిపాజిటెడ్ 3,000 రూపీస్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి 24th December 24 క్యాష్ పర్చేజెస్. ఓకే, క్యాష్ పర్చేజెస్, క్యాష్ షేర్స్ అంటే అమ్మితే మనకు క్యాష్ వస్తుంది. క్యాష్ పర్చేజ్ అంటే మనం కొన్నాం కాబట్టి December 24th. December 24th బై పర్చేజెస్ అని చెప్పేసి
how much amount December 12 cash purchase 1500 సింపుల్గా తీసుకోండి. నెక్స్ట్ క్యాష్ పర్చేసెస్ తర్వాత December 26 క్యాష్ డిపాజిటెడ్ అట్ బ్యాంక్. దిస్ ఈస్ ద కాంట్రా ఎంట్రీ. ఓకే, క్యాష్ డిపాజిటెడ్ అట్ ద బ్యాంక్ అకౌంట్ రిటర్ టు క్యాష్ అకౌంట్ అంటే మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ని తీసుకెళ్ళి బ్యాంకులో మనం జమ చేసాం అన్నమాట. ఏదైతే ఉందో నగదుని December 26 ఇక్కడ క్యాష్ డిపాజిటెడ్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ రిటర్ టు క్యాష్ అకౌంట్. ఐ మీన్ బై బ్యాంక్ అకౌంట్ అండ్ at a time how much amount 2000 rupees by bank వచ్చింది కాబట్టి 2000 rupees and again and same opposite direction 26/12/2005 బ్యాంక్లో జమ చేసామండి. బ్యాంక్లో జమ చేసినట్టు బ్యాంక్ అకౌంట్ రిటర్ టు క్యాష్ అకౌంట్ బై బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఓకే, అండ్ అగైన్ కాంట్రా ఎంట్రీ రిమైన్స్ ఇండికేషన్ విత్ C and cash bank opposite direction cash column, cash account opposite direction bank column. How much amount? 2000. Done. This is the December 26th point. Once again repeated. క్యాష్ డిపాజిటెడ్ అట్ బ్యాంక్. మన దగ్గర ఉన్న అమౌంట్ తీసుకెళ్ళి బ్యాంకులో 2000 జమ చేసాము అంటే బ్యాంక్ అకౌంట్ రిటర్ టు క్యాష్ అకౌంట్ బై బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఓకే, టు క్యాష్ అకౌంట్ అపోజిట్ డైరెక్షన్ బ్యాంక్ కాలమ్ బై బ్యాంక్ అకౌంట్ అపోజిట్ డైరెక్షన్ క్యాష్ అకౌంట్. ఓకే, both are two different opposite direction. And again December 31st last point, cash received from Akhil 1900, discount allowed 100. అఖిల్ అనే వాడి దగ్గర నుంచి నగదు రావడం జరిగింది, వాడికి డిస్కౌంట్ 100 రూపీస్ ఇవ్వడం జరిగింది. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అఖిల్. ఓకే, December 31st December. ఓకే, to Akhil account. How much amount? 1900. Okay, and discount $100. Okay, clear? All points are clear? Okay, first of all every point should post there. Clear? Okay, right. చూడండి, ఇప్పుడు మనం అన్ని పాయింట్స్ ఎలా పోస్ట్ అయినాయి అంటే క్యాష్ రిసిప్ట్స్, క్యాష్ పేమెంట్స్. ఓకే, ఓన్లీ క్యాష్ పేమెంట్స్ అండ్ క్యాష్ రిసిప్ట్స్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మనం పోస్ట్ చేయాలి. నగదు వ్యవహారాలు మాత్రమే పోస్ట్ చేయాలి, ఎటువంటి అరువు వ్యవహారాలు మనం పోస్ట్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే హైయెస్ట్ అమౌంట్ టోటల్ చేయాలి. క్యాష్ కాలంలో హైయెస్ట్ అమౌంట్ ఉన్నదా లేదా, డెబిట్ క్యాష్ కాలంలో హైయెస్ట్ అమౌంట్ ఉందా, క్రెడిట్ కాలంలో హైయెస్ట్ అమౌంట్ ఉందా, మనం టోటల్ చేస్తే తెలిసిపోతుంది. అప్పుడు చూద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ కాల్కులేటర్. ఓకే, ఫస్ట్ క్రెడిట్ అమౌంట్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి క్యాష్ బ్యాలెన్స్ 5000 ప్లస్ 1000 ప్లస్ అండ్ 1500 plus 2000. How much amount? 9500. Okay, highest amount 9500. Okay, ఇట్ సైడ్ తక్కువగా ఉంది, క్యాష్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ తక్కువగా ఉంది.
అంటే 4 + 1 5000, 5000, 5000 ప్లస్ 1900. ఓకే, 6900, 6900 మైనస్ చేస్తే సరిపోతుంది. 6900. ఓకే, 2600. దిస్ ఈస్ ద లో బ్యాలెన్స్, 2600. Okay, this is the strictly end of the day, 31st 12th 2005 to balance carry down. Okay, and again next year forward to 2006. Actually month జనవరి టు డిసెంబర్ 26 మనం స్టార్ట్ చేసాం కాబట్టి డిసెంబర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏది వస్తుంది చూపడం జరిగింది. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి అమౌంట్ 2600. అంతగా మనకి డౌట్ ఉన్నట్లయితే మీకు ఆన్సర్ రాంగ్ రైట్ అని టోటల్ అమౌంట్స్ చెక్ చేసుకుందాం అనుకుంటే సింపుల్గా ఇక్కడున్న 5000 ప్లస్ 1900 ప్లస్ 2600. హౌ మచ్ అమౌంట్? 9500, రైట్. ఓకే, దట్స్ ఆల్. అండ్ బ్యాంక్ కాలమ్స్ ఆల్సో 4000, 3000, 7000 plus 2000, 9000. Okay, what is the 2000? అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ హైయెస్ట్ అమౌంట్. 4 + 3 7 8 9000. ఓకే, 9000 అంటే డెబిట్ బ్యాంక్ బ్యాలెన్స్ హైయెస్ట్ ఉంది కాబట్టి డెబిట్ బ్యాంక్ బ్యాలెన్స్ 9000 చూపించాలి. ఇటు సైడ్ మనకి తక్కువ వస్తుంది అమౌంట్, ఇటు సైడ్ తక్కువ వస్తుంది. ఇట్స్ క్రెడిట్ బ్యాంక్ బ్యాలెన్స్ సైడ్. అప్పుడు క్రెడిట్ సైడ్ హౌ మచ్ అమౌంట్ తక్కువ వస్తుంది? 9000లోంచి 2000 తీసేయండి, అంటే మనకి 7000 తక్కువ వస్తుంది. అప్పుడు 7000 ఇక్కడ చూపించండి. 7000 అంటే 7 + 1 8 9000. ఓకే, ఈక్వల్ టు డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ బ్యాలెన్సెస్. అండ్ అగైన్ సేమ్ పోస్ట్ డేట్ 31st 12th 2005 by balance carried on. ఇటు సైడ్ అమౌంట్ తక్కువ ఉంచి అటు సైడ్ బై తేల్చిన నిల్వ అని చూపించాలి. బై తేల్చిన నిల్వ అని చూపించాలి. అదేవిధంగా ఇది నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి సేమ్ అంటే బై తేల్చిన నిల్వ 2 తెచ్చిన నిల్వ 1/1/2006 అని చెప్పేసి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే నెక్స్ట్కి తీసుకొస్తున్నాం కాబట్టి బ్రాడ్ డౌన్ అని వస్తుందండి. ఇక్కడ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ప్రతి పాయింట్ మనం నోట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే అంటే నగదు క్యాష్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చూపడం జరిగింది. ఇక్కడతో మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. ఇదండి, ఇటు సైడ్ తక్కువ ఉంటే అటు సైడ్ బై తేల్చిన నిల్వ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, అది నెక్స్ట్కి ఫార్వర్డ్ అయితే బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ అవుతుంది. ఇదండి మనకి టోటల్. ఇంకా డిస్కౌంట్ కాలమ్స్లో అమౌంట్ ఏమైనా ఉండిపోతే అది టోటల్ చేసి వేసేసేయడమే. ఏమైనా ఉన్నదా డిస్కౌంట్ కాలమ్స్లో? ఏది లేదు. ఇటు సైడ్ వచ్చేసరికి 50 ఉంది. క్లియర్ అంటే ఇంత అమౌంటే ఉంది మనకి. ఇది సమ్ అండి. ఇలా చేసుకుంటే మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తే మనకి డిగ్రీ సెమిస్టర్లో ఉంటుంది, ఫస్ట్ సెమిస్టర్లో, అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీకు 10 మార్క్స్ ఇలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే అండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఈజీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను.
ఇదండి మనకు సంబంధించిన 3 కాలమ్ క్యాష్ బుక్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ ఎంతకంటే ఈజీ పాయింట్లు వచ్చింది ఇంటర్మీడియట్ స్టేజ్కి అయితే, డిగ్రీకి అయితే ఈ స్థాయిలో మనకి రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా మీకు థియరీ డౌట్ ఉన్న ఫస్ట్ వీడియో చూడండి. ఇది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్.